Daily. Taste the Daily. అనర్హత ఎమ్మెల్యేల విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. లేటెస్ట్గా స్పీకర్ నోటీసులకు స్పందించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. నోటీసులపై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో మరికొంత సమయం కోరుతూ దానం నాగేందర్ లేఖ రాశారు. ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా స్పీకర్ నోటీసులపై స్పందించేందుకు మరికొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్కు లేఖ రాశారు. దీనిపై స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఉప ఎన్నిక వస్తే స్టేషన్ ఘన్పూర్లో పోటీ చేసేది తానేనన్నారు కడియం శ్రీహరి. మళ్లీ గెలిచేది కూడా తానేనన్నారు. ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నారు, స్పష్టం చేశారు. ఫిరాయింపు కేసును న్యాయపరంగా ఎదుర్కోవాలా లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా అన్న విషయంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటా అన్నారు. నేను ఎక్కడైనా మీడియాకు బయటకు వచ్చి నేను రాజీనామా చేస్తున్నాను చెప్పలేదు కదా. పరిస్థితులను బట్టి నా నిర్ణయం ఉంటుంది. పరిస్థితులను బట్టి స్పీకర్ గారి నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. నా నిర్ణయం ఏదైనా నేను రాజకీయాలలో ఉన్న రోజులు, ప్రజాప్రతినిధిగా ఉన్న రోజులు ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ప్రత్యేకించి మా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన లేదు. పాపం వాళ్ళకు అంత సంతోషం ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. ఉప ఎన్నికలు వచ్చినా పోటీ చేసేది కడియం శ్రీహరి. ఉప ఎన్నికలు వచ్చినా నియోజకవర్గ ప్రజలు గెలిపించేది కూడా కడియం శ్రీహరిని. దాంట్లో ఎవరికి ఏం అనుమానం ఉండవలసిన అవసరం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దానం కడియం మినహా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాదిస్తున్నారు. అయితే దానం కడియం మాత్రం ఈ అంశంలో భిన్నమైన వైఖరితో ముందుకు సాగుతూ ఉండడంతో ఈ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.